ఏంటి అంటే పని చేయరా అంటే కోపం వచ్చేవాడు ఒక ఆయన ఉంటాడు, ఫీల్డ్కి వెళ్ళరా అంటే ఇబ్బంది పడేవాడు ఒక ఆయన ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళందరినీ సంపాదించుకొని పని చేయాలంటే ఒకసారి హార్డ్ అండ్ టఫ్ ఉండాలి. ఆయన ఆ వ్యక్తిత్వంతో అక్కడ 7 years చాలా ఇబ్బందులు పడ్డా కానీ కష్టపడి పనిచేసి అక్కడి నుంచి బయటపడి తర్వాత ఎవ్రీవేర్ హీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్, ఎవ్రీవేర్, ఎనీ టాస్క్. ఐ హ్యావ్ సీన్ అబ్జర్వ్డ్ హిమ్. ఐ నెవర్ ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అన్నది ఎప్పుడు కనపడలేదు. అది ఎంత హార్డ్ అయినా సరే అది సక్సెస్ కావాలి. బికాజ్ ఆఫ్ హిజ్ అంటే ఈజ్ ఎ పివటల్ రోల్. అంటే ఆయనే మొత్తం అనే అందామా లేకపోతే లేదా అనేది వేరే. ఇట్ ఈజ్ ఎ పివటల్ రోల్. జిహెచ్ఎంసీలో మన జిహెచ్ఎంసీకి 2 అవార్డులు వచ్చినాయి అప్పుడు, ఇంటర్నేషనల్ అవార్డ్స్, నాట్ ఏదో జిల్లాదో కలెక్టర్ ఇచ్చేదో ఇది కాదు. ఇంటర్నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ ట్రీ సిటీ అని, ఒక బెస్ట్ గ్రీన్ సిటీ అని 2 అవార్డులు రావడంలో తెర వెనక తెర ముందు, అందుకే పివటల్ రోల్ అన్న ఆయన పాత్ర ఉంది. తను ఉరికాడు, పక్కవాడిని ఉరికించాడు, కిందవాడిని ఉరికించాడు, పై ఆఫీసర్లను కూడా అలర్ట్ చేశాడు. సో ఇవన్నీ జరిగినాయి. ఇప్పటికి టైం ఎక్కువ తీసుకున్నట్టున్నా, సారీ. నాగేంద్ర గారు వారి యొక్క పదవీ విరమణానంతర జీవితము ఆయురారోగ్యాలతోటి పిల్లలతోటి మంచిగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టైంకి నా ట్రాన్స్ఫర్ కూకట్పల్లి జోనల్ కమిషన్ నుంచి అరే ఇక్కడ అయిందని చెప్పేసి మళ్ళీ ఏం చేసిందంటే సికింద్రాబాద్ వెళ్ళాను. అప్పుడు సికింద్రాబాద్ జోనల్ కమిషన్ తను చెప్పారు ఇందాక మోహన్ అన్న, సంగీత్ అంటే ఏరియా పేరు సంగీత్ కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే బాగుంటుంది, నామెన్క్లేచర్ అది సూటబుల్ ఆప్ట్ కాబట్టి సంగీత్ అని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ శుభ్రంగా ప్లాన్ చేసి పెట్టాము. ఇనాగరేషన్ ప్లాన్ చేసుకున్నాము, కమిషన్ పర్మిషన్ తీసుకున్నాము. మళ్ళీ నా ట్రాన్స్ఫర్ అరే ఇట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాను, షేలింగంపల్లి జోనల్ కమిషన్. మీరు చూసే ఉంటారు అక్కడ స్కై వ్యూ 1, 2 ఉంటుంది. దాని తర్వాత జంక్షన్లో ఫస్ట్ ఏమో అరవిందో వాళ్ళతో కలిపి ఒకటి ప్లాన్ చేశాము, అరవిందో జంక్షన్ ప్లాన్ చేద్దామని. ఇద్దరం వెళ్ళి అరవిందో చైర్మన్ తోటి కలిసి మేము 1 crore ప్రపోజ్ చేస్తే ఆయన 3 crores ఓకే అన్నారు. అంటే అంతా బాగుంది ప్రపోజల్ అది. సరే ఈ పక్కన ఒకటి అక్కడ మీరు చూసే ఉంటారు కొత్త లవ్ సింబల్, తర్వాత కొత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిల్డింగ్ అవుతుంది అక్కడ. ఆ బెంచెస్ అవన్నీ అరేంజ్ చేశాము. సేమ్ అనుకున్నాం మళ్ళీ ఇనాగరేషన్ అనుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ రాదు. అన్ననేమో అక్కడే ఉన్నాడు హెడ్ ఆఫీస్లో. అదే ఇట్లయితుందని చెప్పి మళ్ళీ సికింద్రాబాద్ వచ్చాను. మళ్ళీ వెళ్ళినప్పుడు మెట్టుగూడ అంటే స్టెప్స్ మెట్లు. సరే మెట్టుగూడ కాబట్టి మెట్లు కాబట్టి మనం అక్కడ రైల్ లైన్ అయిన తర్వాత జంక్షన్లో స్టెప్స్ లాగా ఒకటి ఫామ్ చేశాము కానీ నేను కలిపి. అది కన్స్ట్రక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అరే ఇనాగరేషన్ అయ్యేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్. అందుకని చెప్పాను నేను ఎందుకు తనకు హెల్ప్ చేయాలి, నన్ను ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేయించిందండి. లైటర్ వీల్ ఉంది. ఎనీవే మేము చాలాసార్లు కమిషన్ దగ్గర ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, తర్వాత కంటిన్యూ చేయడము అవన్నీ చాలా ఉంటాయి. మీ అందరూ తెలిసింది గవర్నమెంట్లో బ్రహ్మాండంగా అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, మన మార్క్ అక్కడ కనబడుతుంది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకటే, కృష్ణ